కామెంట్లు చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారని తర్వాత వాటిని మళ్ళీ సరి చేసుకుంటూ మళ్ళీ కాదు తప్పు అయిపోయింది అన్నట్టు మళ్ళీ దాని మీద ఇంకో కథనాలు రాస్తున్నారు అనుకుంటూ కూడా పేర్నాని గారికి సంబంధించి వచ్చినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే అంతే రకరకాల కామెంట్లు చెప్తుంది అదే. ఏడు రాశారు వీళ్ళు? పేరున్నాని అజ్ఞాతంలో పేరున్నాని కుటుంబం, ఎట్టకేళ్ళకి లుక్అవుట్ నోటీసులు, మళ్ళీ లాస్ట్కి మాజీ మంత్రులతో సమావేశం అయ్యాడు పేరున్నానని ఆడే రాస్తారు వార్త. సో ఏది నమ్మాలి ప్రజలు? సో వీళ్ళకి ఏంటంటే సార్, ఇవాళకి ఇసుక తట్ట, రేపు పేడ తట్ట, ఎల్లుండి ఇంకో దరిద్రం ఎత్తుకుని తిరగడం వెళ్ళి పని. ప్రజా సమస్య ఏంటి? వీళ్ళు ఎంత ఎడ్డిమాలో కొలు కాకపోతే ఉదాహరణకి 1,70,00,000 1,80,00,000 బియ్యం డీవియేషన్స్ వచ్చేసారు. ₹1,00,00,000 పెనాల్టీ టైపో లేకపోతే డబ్బులు అయితే కట్టించుకున్నారు కదా. మిగిలిన 70-80 లక్షలకి డబ్బులు కట్టే దగ్గర అంబిగ్యూటీ వచ్చి సీజ్ చేసాం, సీజ్ ద షిప్, అది అన్యాయక్రాంతంగా కథలు పొంకాలుగా అల్లేస్తున్నారు. ఇప్పుడు అది అల్లింది నిజం అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు దాన్ని సీజ్ చేయొచ్చు. దాని అవుట్కమ్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి సార్. ప్రజలకు చెప్పిన తర్వాత ఈ తెప్పలకాలను ఏది పడితే దరిద్రం రాయమనండి. పరారులో ఏంది ఇది? ఎవడపోతాడు? ఇంకో 70 లక్షలు చక్రాసేమన్నా డీడీ తీయనా అని అడుగుతున్నాడు ఆయన పక్కన. దానికి ఇవ్వాలవుతా వాళ్ళు తర్జన పడుతుంటే మధ్య ఈ ఆనందం ఏంటి అంటే, ఇందాక చెప్పిన వార్తలాగే చొక్కటి పెట్టవచ్చు, తర్వాత చొక్కాటి పెట్టవచ్చు, మనం చెప్తే వాళ్ళు నమ్ముతారు. ఈసారి గతంలో సకల శాఖ మంత్రి ఉండేవాడు, సత్యనారాయణ ఆమె పడి ఏడ్చివారు అలో లక్ష్మణ అని. ఇప్పుడు ఏంటంటే ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అయిపోయి, అనగా సత్యప్రసాద్ ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఆయన మాట్లాడుతుంటే పక్కన అనితమ్మ కూడా మాట్లాడేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనితమ్మ విషయం కూడా మాట్లాడేస్తుంది. ఇదేంటండి మరి? ఇవన్నీ గమనిస్తూ వాస్తవాన్ని ప్రజలకి ఉంచడానికి ఒక మాధ్యమం అన్నది ఏదైనా ఉంటే ఎదుగుతాం. ఈ కాంట్రవర్షియల్ నోట్స్ అన్నీ తీసుకుంటూ మూడో రోజు లేదంటే మాజీ మంత్రులతో ఆయన మాట్లాడతారని ఎలా విశ్లేషించారు? సిగ్గుండాలి అలాంటి కూడా. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం చెప్తున్నాం సార్. ఎందుకంటే ఒక వార్త లుక్అవుట్ నోటీస్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. ఓ వార్త అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారట ఫ్యామిలీ అంతా అని. ఏంది ఇది? ప్రధానికి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చాడు కదా. ఎస్ సార్. ఈ పేర్లు గిట్టు మీద లుక్అవుట్ నోటీస్ ఇవన్నీ కథలు చెప్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తే చేసుకుంటారు కదా వాళ్ళు. సజ్జల భార్గవ అరెస్టు, తప్పించుకు తిరుగుతున్నాడు, బెయిల్ కోరు న్యాయస్థానం ఎందుకు తప్పు తిరుగు అని కోర్టు ప్రశ్నించలేదు కదా. ఎస్ సార్. అన్నీ గమనించకుండా ఎద్దినిందంటే దూడ కట్టేయండి అన్న జర్నలిజం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే పౌడర్లు రాసుకుని వస్తారు కదా, డైపర్లు పౌడర్ వాడి వాళ్ళని జర్నలిస్టులు అంటారు. నాకైతే తెలియదు, ఎందుకంటే ఉన్న వార్త రాసేవాడిని. నాకు తెలిసి జర్నలిస్ట్ అంటారు, చదువుకున్న పాపానికి చెప్తున్నా. ఈ వెచ్చల పెడతాను, ఈ ఎంత పోకడా వీళ్ళు అనుకుంది శాసనం. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, సీరియస్ అయిపోతారు వీళ్ళే. స్క్రిప్ట్ ప్రకారం లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఎలా చచ్చిపోవడం అన్నది డైరెక్టర్ రాసుకుంటారు స్క్రిప్ట్. అలాగా ఈ సాయంత్రం డిబేట్ వేసుకుని దొరికిన లాక్ వేసేయాలి వీళ్ళకి. యాజ్ పర్ స్క్రిప్ట్ అరెస్ట్ కంక్లూజన్ అంతే. అంతే సార్, అంతకన్నా ఇంకెళ్ళలేదు వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి విశ్లేషణకు సంబంధించి ఇదండి ప్రసాద్ గారు తిన్నటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.